వందావని వందనట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి, ఇంకా కూడా పడిపోతారా ఆయనకు అర్థం కాదు. మీరు కూడా మాటలు, ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు, ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి, ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లేయాలి. ఎవరు ఓట్లేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? पीछे वाले तैयार है, आगे वाले तैयार है, वो पीछे बैठे वाले